హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మహి గౌరీస్ కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మరొక మంచి టేస్టీ డ్రింక్ రెసిపీని షేర్ చేస్తున్నాను. అందరూ ఎంజాయ్ చేయగలిగే సింపుల్ టేస్టీ డెలిషియస్ డ్రింక్. అంతేకాదండి, హెల్దీ అలాగే ఎనర్జెటిక్ డ్రింక్ రెసిపీ ఇది వాటర్ మిలన్ షర్బత్. ముందుగా ఈ రెసిపీని తయారు చేయడానికి కాచి చల్లార్చిన 1/2 లీటర్ పాలను ఒక బౌల్లోకి తీసుకోండి. స్వీట్నెస్కి తగినట్టుగా 3 లేదా 4 టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకోండి. గరిట పెట్టుకుని కలుపుతూ పంచదార కరిగేంత వరకు కరగపెట్టుకుని ఈ పాలని ఫ్రిడ్జ్లో చిల్లవ్వనివ్వాలి. అప్పుడు మనం తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకునే ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల సబ్జా సీడ్స్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని 3 లేదా 4 నిమిషాలు నానబెట్టుకోవాలి. చూసారా, సబ్జా సీడ్స్ అనేవి 3 నిమిషాలకి ఇలా నాని ఉబ్బిపోతాయి. వీటిని పక్కన పెట్టుకుందాం. ఒక పుచ్చకాయను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిలో నుండి కొన్ని ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని బయటకు తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ పాలలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కలను వేసుకోవాలి. తరువాత ఇందులో గ్రైండ్ చేసుకున్న జ్యూస్ను కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోనే 3 నిమిషాలు నానపెట్టుకున్న సబ్జా సీడ్స్ని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, సో డెలిషియస్గా సింపుల్ అండ్ ఈజీ క్విక్గా అయిపోయే వాటర్ మిలన్ షర్బత్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ ఇంకాస్త రిచ్గా కొంచెం థిక్గా కావాలి అనుకుంటే గనక పంచదారకి బదులుగా కండెన్స్డ్ మిల్క్ని వేసి చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.